గారు అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మరి మనం రోడ్డు మీద కూడా ఉన్నామంటున్నారు విన్నాలే. రెడ్ బుక్ అసలు హోంమంత్రి గారు ఎవరండి బాబు? ఇలాగ మైక్ ముందు హోంమంత్రి కదా, ఆమె దగ్గర ఏముంది అసలు? పవర్ అంతా మన లోకేష్ గారి దగ్గర ఉంది. ఆయన కదా అంతా చూసేది. హోంమంత్రి గారు ఊరికే పపెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ లోకేష్ గారు ఏం చెప్తే ఏదో మైక్ ముందు మాట్లాడుతాం. ఆమె గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోమాకండి. హోంమంత్రిగా ఊరినే డిజిగ్నేటెడ్ తప్ప నో పవర్స్ ఎట్ ఆల్. డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు ఆమె. అది పరిస్థితి. ఆమె ఏదో మైక్ ముందు మాట్లాడుతూ ఉంటుంది, కాస్త ఎక్సెస్గా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి మంచిదే. ఎన్నాళ్ళు పెడతారు? నెల, 2 నెలలు అంతేగా. జీవితాంతం జైల్లో పెట్టలేరుగా. భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో, కలకాలం పోసాని కృష్ణమురళినో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనమాకండి. మంచి రోజులు మాకు వస్తాయి, ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా డోస్ ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి. తప్పు చేసిన దానికి ఎంతో అంతే ఇవ్వాలి. ఇంత హరాస్మెంట్ అండి అంతర్జాతీయ. అదేమన్నాను. హోంమంత్రి గారు అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మరి మనం రోడ్డు మీద కూడా ఉన్నామంటున్నారు విన్నాలే. రెడ్ బుక్ అసలు హోంమంత్రి గారు ఎవరండి బాబు? ఇలాగ మైక్ ముందు హోంమంత్రి కదా, ఆమె దగ్గర ఏముంది అసలు? పవర్ అంతా మన లోకేష్ గారి దగ్గర ఉంది. ఆయన కదా అంతా చూసేది. హోంమంత్రి గారు ఊరికే పపెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ లోకేష్ గారు ఏం చెప్తే ఏదో మైక్ ముందు మాట్లాడుతాం. ఆమె గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోమాకండి. హోంమంత్రిగా ఊరినే డిజిగ్నేటెడ్ తప్ప నో పవర్స్ ఎట్ ఆల్. డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు ఆమె. అది పరిస్థితి. ఆమె ఏదో మైక్ ముందు మాట్లాడుతూ ఉంటుంది, కాస్త ఎక్సెస్గా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి మంచిదే. ఎన్నాళ్ళు పెడతారు? నెల, 2 నెలలు అంతేగా. జీవితాంతం జైల్లో పెట్టలేరుగా. భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో, కలకాలం పోసాని కృష్ణమురళినో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనమాకండి. మంచి రోజులు మాకు వస్తాయి, ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా డోస్ ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి. తప్పు చేసిన దానికి ఎంతో అంతే ఇవ్వాలి. ఇంత హరాస్మెంట్ అండి అంతర్జాతీయ. అదేమన్నాను.